వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బీబీఏ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేసి నేను బీబీఏ చేస్తాను, సో బీబీఏ లైఫ్ చాలా బాగుంటుంది అనే మైండ్ సెట్లో చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకు ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. రాడ్ రియాలిటీ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. సో ఈ బీబీఏ గురించి చెప్పాలంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి. సో చాలా కాలేజెస్లో ఏమని ఉంటుంది అంటే బీబీఏ స్పెషలైజేషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో అవన్నీ మార్కెటింగ్ ట్రిక్స్, పిల్లల్ని జాయిన్ చేయించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. సో ఇప్పుడు తెలిసిందే కదా, ఎడ్యుకేషన్ అంతా ఫ్రాడ్ అయిపోయింది. ఫ్రాడ్ అంటే బిజినెస్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, దాంట్లో మనం గొర్రెలాగా పోయి ఇరుక్కుంటా ఉంటాం అనమాట. సో ఇది రియాలిటీ. ఇంకా సెకండ్ విషయానికి వస్తే, మీరు బీబీఏ జాయిన్ అయ్యే ముందు గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారండి. ఏమనంటే బీబీఏ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు. అందులో మీకు పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఏంది ప్రోడక్ట్ మేనేజర్, ఇలా చాలా చూపిస్తూ ఉంటుంది అనమాట. బిజినెస్ అనలిస్ట్, ఇలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కదా, అవన్నీ డొల్లండి. సో వేస్ట్, అవన్నీ మీకు ఏం రావు. నిజం చెప్తున్నా. మ్యాక్సిమం ఎక్కడైనా చూడండి, బీబీఏ చేసిన వాళ్ళకి కావాలంటే మీరే సెర్చ్ చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్లో కొన్ని నౌకరీలకు కొన్ని ఉంటాయి కదా, మ్యాక్సిమం చాలా వరకు అయితే వాయిస్ ప్రాసెస్ ఇలాంటి జాబ్స్కే వస్తాయండి బీబీఏ చేస్తే. ఇంకా సేల్స్ మ్యాన్ ఇలాంటివే వస్తూ ఉంటాయి. సేల్స్ అంటే ఏముంటుంది, అదేదో సినిమాలో ఉంటుంది సార్, ఈ బుక్ తీసుకోండి సార్ బాగుంటుంది, ఆ బుక్ తీసుకోండి సార్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది సార్, సూపర్ ఉంటుంది సార్, ఇలా చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉండదు. వాయిస్ ప్రాసెస్లో కూడా ఇంకా అంతే, కాల్స్ మాట్లాడడం ఇలాంటివే ఉంటాయి పంచాయతీలు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, బీబీఏ చేసే వాళ్ళందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పోదు. బీబీఏ తీసుకోకపోతే ఇంకేం చేయమంటావు అని అడుగుతావు. బీబీఏ కూడా కొన్ని విషయాల్లో మంచిదండి. ఎలా అంటే, ఒక పర్సన్ ఉన్నాడు, నేను బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్ అనుకుంటా అంటారు. సో వాళ్ళు ఏంటంటే బీబీఏ తీసుకొని బిజినెస్ మీద ఒక మంచి గ్రిప్ తెచ్చుకొని సో బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు కొద్ది నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటానే మైండ్ సెట్ కూడా మీకు ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారండి, ఓకే బాగానే ఉంది. ఒక 3 months నేర్చుకుంటారు, ఓకే. చూడండి నేర్చుకుంటారండి, ఏదికో 10 మంది అన్నా నేర్చుకుంటారు డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని కూడా ఏం లేదు. డిజిటల్ మార్కెటింగ్లో ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఈ గూగుల్ యాడ్స్ కానీ మొత్తం ఏమైపోయిందంటే, జస్ట్ అలా టైప్ చేసేసి ఆటోమేటిక్గా అదే మొత్తం అనలైజ్ చేసేసి ఆటోమేటిక్గా కస్టమర్కి తగ్గ పీపుల్ని ఎతికిచ్చేసి అదే చేసేస్తూ ఉంది. మీరు జస్ట్ ఆడ ఆప్షన్స్ పెట్టడమే, పెద్ద ఇంకేం లేదు అక్కడ. సో దానికి ఏం చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అలా బోల్డ్ అని చెప్పి మీ దగ్గర డబ్బు గుంజేస్తూ ఉన్నారు. రియాలిటీ అంత ఏం ఉండదండి. మీరు గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. లేదా మేము కోర్సే చేద్దామంటే కోర్స్ నాకు తెలిసిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ స్కాలర్ అని ఒకటి ఉందన్నమాట, అది బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే బాగా చెప్తారు. సో మనకి మంచి నాలెడ్జ్ ఉంటుంది అందులో చేస్తే కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, బెంగళూరులో కూడా డిజిటల్ అకాడమీ, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇలా మీకు చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ కూడా బెస్టే. కాకపోతే ఇవన్నీ జాబ్స్కి అయితే పనికి రావండి, సీరియస్లీ చెప్తున్నా. మీరు ఒకవేళ జాబ్ వచ్చినా కానీ మీ శాలరీస్ అంతా ఎంత ఉంటాయో తెలుసా? మీ ప్యాకేజ్ ఒక 4 lakhs అంతే. 4 lakhs ఎక్స్పెక్ట్ చేయండి. 4 lakhs సరౌండింగ్లోనే తిరుగుతూ ఉంటుంది తప్ప దానికి మించి ఎక్కువ పోదు. చాలా రేర్ అలా రావడం కూడా, అది మీ లక్ అనుకోవాలంతే. సో రియాలిటీ ఇదే. బీబీఏ తొక్క తోలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకేమన్నా కోర్సులు అయితే చూసుకోండి. మనం రాడ్ రియాలిటీ మాట్లాడతాం కాబట్టి చెప్తున్నా. లేదు నేను సేల్స్ మ్యాన్ అయినా ఓకే, అదైనా ఓకే, ఏదైనా పర్వాలేదు అనుకుంటే మీరు హ్యాపీగా జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. ఇలా మిమ్మల్ని నేను బీబీఏ గురించి చెడ్డాన్ని నేను చెప్పట్లే. బీబీఏ మంచిదే. మీరు ఎప్పుడైతే మంచి బిజినెస్ చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, నా ప్రోడక్ట్ని నేను అమ్ముకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి బీబీఏ బెస్ట్. మిగతా వాళ్ళకి ఏదో జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీస్ తెచ్చుకోవాలి, మంచి హైలో ఉండాలి, ఏదో తోపు లెవెల్లో ఉండాలి అనుకుంటే మాత్రం కష్టం అని నేను చెప్తా. మీకు ఎక్కడైనా బీబీఏ చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా చూడండి, సేల్స్ మ్యాన్స్గా ఉంటారు, అంటే బిజినెస్ డెవలప్మెంట్ అంటే కాల్స్ మాట్లాడి మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు బీబీఏ స్టూడెంట్స్ని. ఏంది ఫోన్ ఇస్తారో, ఆ ఫోన్లో కూర్చొని సార్ మా దాంట్లో జాయిన్ అవ్వండి సార్, మా దాంట్లో ఆ కోర్సులు ఉంటాయి, ఈ కోర్సులు ఉంటాయి, ఇలా మాట్లాడుకోవడమే ఉంటుంది. వాయిస్ ప్రాసెస్ ఇలాంటి జాబ్సే ఉంటాయి. సో ఇది కథ. సో ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా అయితే ఏమనుకోవద్దు, రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ చేయండి, బిజినెస్ చేయాలి, అది చేయాలనుకుంటే. లేదు మాకు అంత అవసరం లేదు, ఒక 4 లక్షల జీతం లాభాలు వస్తే కూడా చాలు, మేము అట్టే పర్వాలేదు అనుకుంటే మీరు బీబీఏ తీసుకోండి. మేము సేల్స్ అలాంటివంతా మా వల్ల కాదు, మాకు టార్గెట్స్ ఇస్తారు, ఇవన్నీ మాకు వద్దు అనుకుంటే మీరు ఇంకేమన్నా చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఆప్షన్, ఓకేనా? సో ఈ వీడియో లైక్ మాత్రం చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బీబీఏ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, మెయిన్గా అది దానికోసమే చేస్తున్నా. అందరు చెప్తా ఉంటారు బీబీఏ తీసుకుంటే బాగుంటుంది అది ఇది అని, బట్ రియాలిటీ అయితే ఇదండి. ఉంటానండి.